ఆంధ్రప్రదేశ్లో కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ సభ్యత్వానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకుడు లోకేష్ గారు మాట్లాడుతూ సభ్యత్వం అనేది చాలా బాగా జరుగుతుంది, ఈ సభ్యత్వం దాదాపు 1 కోటి దాటేటట్టుగా ఉంది అని పలుసార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. సరే, ఈ 1 కోటి దాటుతుందా, 2 కోట్లు అవుతుందా అనే విషయాన్ని సభ్యత్వ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుంది. అయితే వాళ్ళు అలా కాకుండా పదే పదే మధ్యలో ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే మనకు అర్థమైన దాని ప్రకారం టార్గెటెడ్గా, అంటే 1,20,00,000 1,50,00,000 అని ముందే ఒక సంఖ్య చెప్పి ఆ సంఖ్యను రీచ్ కావడానికి వాళ్ళు అనుసరించే విధానాలు అనేటివి ఏ విధంగా కూడా చూస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2024లో అధికారంలోకి రావడం కోసం కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినవి. అయితే ఇప్పుడు టీడీపీ సభ్యత్వం చూస్తే ఇంకా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సరే, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, కూటమిలో ముఖ్యమైనటువంటి భాగస్వామి తెలుగుదేశమే కాబట్టి, 135 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాయి కాబట్టి, అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కింది స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగానే సభ్యత్వ నమోదని చేసుకుంటారు. అయితే దాని పరిధి అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఎవరు చెప్పే పరిస్థితి కాదు. కానీ ఇక్కడ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఎలానంటే, సరే తెలుగుదేశం వాళ్ళు చేసుకుంటారు, దాని గురించి ఎవరికి సమస్య ఏం లేదు. వీళ్ళు సభ్యత్వ నమోదు కోసం అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి? పార్టీలకు సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట ఉంటారు. అలాంటి వ్యక్తుల దగ్గర పోయి మీరు పార్టీకి సంబంధించినటువంటి పథకాలు మీకు అందాలన్నా, పార్టీకి సంబంధించి మీకు మంచి జరగాలన్నా, లేదు ఈ 5 సంవత్సరాల పాటు మీరు ప్రశాంతంగా బతకాలన్నా, మీ మీద ఎటువంటి కేసులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి అని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను భయపెడుతున్నారు, బలవంతం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను మోసం కూడా చేస్తున్నారు. ఇలా బలవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక వైపు ఏం జరుగుతుంది? ఈ విషయం కొద్దిగా ఆసక్తిగా ఉన్నప్పటికీ కావాలంటే గ్రౌండ్ లెవెల్ చెక్ చేసుకోండి. చాలామంది తెలుగుదేశం వాళ్ళే కాకుండా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ నాయకులు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే 2024 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు అనుసరించినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి విధానమే అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు బాగా గమనించుంటే జనసేన 21 చోట్ల పోటీ చేసింది, బీజేపీ 11 చోట్ల పోటీ చేసింది. జనసేన 21 గెలిచింది, బీజేపీ 8 చోట్ల గెలిచినట్టుంది. జనసేనకు కానీ బీజేపీకి కానీ చివరి క్షణంలో చాలామంది అభ్యర్థులు లేకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా తెలుగుదేశం నుంచి వాళ్ళను జనసేనలోకి, బీజేపీలోకి పంపడం జరిగింది. దానికి ఉదాహరణ తీసుకుంటే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. తీసుకోండి, గుంటూరు వెస్ట్ నుంచి తీసుకోండి, ఆయన పేరు సుజనా చౌదరి గారు. ఆయన కేవలం బీజేపీ పేరుకు మాత్రం బీజేపీ వ్యక్తి, కానీ ఆయన మూలాలన్నీ ఎక్కడ ఉన్నాయి? తెలుగుదేశంలో ఉన్నాయి. అదేవిధంగా కడప జిల్లాలో జమలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. అటువైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొక ఆయన తెలుగుదేశానికి నేతృత్వం వహిస్తున్నారు. అంటే ఆ తెలుగుదేశం ఏదో బీజేపీ ఏదో స్పష్టమైనటువంటి ఒక మార్క్ అనేది లేదు, అందరూ కలిసిపోయారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రామకృష్ణారెడ్డి గారు చివరి క్షణంలో బీజేపీ టికెట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భీమవరానికి చెందినటువంటి జనసేన తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కూడా ఆయన తెలుగుదేశం వ్యక్తి. ఇలా పలు నియోజకవర్గాలు ఏం జరుగుతుందంటే జనరల్గా వాళ్ళు ఉన్నటువంటి పార్టీ మారడం లేదా వాళ్ళ మూలాలు అనేవి తెలుగుదేశం ఉండడం వల్ల చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు కానీ కార్యకర్తలు కానీ టీడీపీ సభ్యత్వం తీసుకుంటారు. సరే, పైన వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో ప్రోత్సహిస్తుందా లేదంటే మనం చెప్పలేం. అది వాళ్ళకు తెలిసి జరుగుతుందా లేదనేది కూడా మనం క్లియర్ చెప్పలేం. కాకపోతే మాత్రం పక్కాగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటుండ్రు. ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళు ప్రోత్సహిస్తుండ్రు కూడా. ఇప్పుడు జమలమడుగులో తీసుకుంటే ఒకే కుటుంబంలో 2 వ్యక్తులు ఉండరు. ఒక ఆయన బీజేపీ ఎమ్మెల్యే, ఇంకొక ఆయన తెలుగుదేశం.
వాళ్ళు మొన్న ఎన్నికల్లో వాళ్ళ బాబాయిని గెలిపించుకోవడం కోసం పార్టీ మొత్తం తెలుగుదేశం అంతా బీజేపీ పనిచేసింది. ఇప్పుడు అదే విధంగా తెలుగుదేశం అంటే వాళ్ళు ఏం జరుగుతుందంటే అక్కడ ఏదైనా ఒక పార్టీకి సంబంధించినట్టు మీటింగ్ పెట్టినప్పుడు నిర్దిష్టంగా స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. ఒకవేళ కూటమిగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ పార్టీ పరంగా తీసుకున్నప్పుడు వీళ్ళు ఏ పార్టీ అనేది మనకు క్లియర్ కనపడుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడడం లేదు. ఆ విధంగా జమలమడుగులు అలా చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పినట్టు గుంటూరు వెస్ట్లో సుజనా చౌదరి గారు ఉన్నారు. ఆయన పేరుకి ఎమ్మెల్యే గెలిచింది కానీ ఆయన పార్టీని పట్టించుకోవడం కానీ బీజేపీ గురించి ఎక్కడ ఆలోచించడం. అక్కడ చాలా బలంగా జరుగుతుంది. ఈ యొక్క జనసేన సంబంధించి తర్వాత బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటున్నారు. అదేవిధంగా అవనిగడ్డకు సంబంధించినటువంటి మండల బుద్ధప్రసాద్ గారు ఆయన చివరి క్షణంలో తెలుగుదేశం నుంచి టికెట్ రాక జనసేనలకు పోయిండు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగే. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. పేరుకేమైనా జనసేన ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఆల్రెడీ అనపర్తి గురించి చెప్పినాం. ఇలా చాలా చోట్ల సభ్యత్వం అనేది జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకే మనం ఏమంటున్నామంటే ఇది కేవలం తెలుగుదేశం సభ్యత్వమే కాదు, కూటమి సభ్యత్వం అంటే చాలా బాగుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది తెలుగుదేశం సభ్యత్వం సంబంధించి ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో కూడా సభ్యత్వం జరుగుతుంది. సరే అది ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీ శాఖ ఉందా లేదా అక్కడ చేసిన సభ్యత్వము ఇక్కడ కలుపుతున్నారా లేదా ఇండివిజువల్ ఆ రాష్ట్రానికి సంబంధించిన సభ్యత్వంగా ప్రకటిస్తున్నారా అంటే మనకు తెలియదు. ముఖ్యంగా హైదరాబాద్లో ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఆల్రెడీ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కొంతవరకు తెలుగుదేశం పార్టీ పూర్తి తీసేయలే. అక్కడ పార్టీ ఉంది, అధికారికంగా తీసేయలే. ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు కాబట్టి సభ్యత్వం అనేది నమోదు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం హైదరాబాద్లో అమీర్పేట నుంచి మొదలు పెడితే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వరకు కూడా రోడ్డుకు మనం ఎక్కడైనా వనమూలికలు అమ్ముకుంటారు చూడు, రోడ్డు ఇరువైపులా చిన్న టేబుల్స్ పెట్టుకుని టెంటులాగా వేసుకొని ఒక స్టాల్స్ లాగా పెట్టుకొని వనమూలికలు అమ్ముకుంటారు చూడు, అలాగే వీళ్ళు స్టాల్స్ చేసి రోడ్డు ఉన్న పోయే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ పేరు, ఊరు, ఫోన్ నెంబర్, అంతేగా సభ్యత్వానికి ఏం కావాలి, అంతకంటే ఎక్కువ ఏం కాదు కదా, మాట సంతకం చేస్తారని అలా కొన్ని చోట్ల చేపించుకుంటా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల ఏం జరుగుతుంది హైదరాబాద్లో, ముఖ్యంగా యువత ఎక్కువగా ఉండేటువంటి అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, అడ్డగొట్ట ఇలాంటి ఏరియాలలో హాస్టల్స్ విపరీతంగా ఉన్నాయి. ఈ హాస్టల్స్ ఉండే పిల్లలందరూ కూడా ఎక్కువ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది టీడీపీ సానుభూతి పనులు కూడా ఉండవచ్చు. వాళ్ళ సభ్యత్వం చేసుకోవచ్చు, సమస్య ఏం లేదు. కాకపోతే వాళ్ళ హాస్టల్స్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, పరిచయమైన వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక సంబంధించిన వాళ్ళు, తమిళనాడు, వాళ్ళ చేత కూడా తీసుకుపోయి సభ్యత్వం చేపిస్తారు. అంటే వాళ్ళకు ఆ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, అయినా ఓటు హక్కు వాళ్ళ చేత చేపిస్తారు. ఇలా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 1,20,00,000, 1,50,00,000 అనేది రీచ్ కావడం కోసం పార్టీలు చూడడంలే, రాష్ట్రాలు చూడడంలే, వాళ్ళకి ఓటు హక్కు ఉందా లేదని కూడా చూడడంలే, కనపడిన ప్రతి వ్యక్తి చేత పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాపించుకుంటున్నారు. ఎందుకు కాదు, 1,00,00,000 కాదు, 1,50,00,000 ఎందుకు కాదు? ఇక్కడ ఇంకొక నిగూఢమైన అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ పదే 1,00,00,000 సభ్యత్వం కావాలని ఎందుకు టార్గెట్ అనుకుంటున్నారు? మొన్న 2024 ఎలక్షన్స్లో 1,52,00,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 23 లక్షలు జనసేనకు వచ్చినట్టున్నాయి, ఒక 7 నుంచి 8 లక్షల మధ్యలో బీజేపీకి వచ్చినాయి, అటువైపు వైసీపీకి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఏంది, మాకు ఎలక్షన్స్లో 1,52,00,000 వచ్చినాయి కదా, ఆ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలి. అది కలిగించడం మూలంగా జనాలందరూ ఏమనుకుంటారు, అబ్బా తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, పార్టీ గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 6-7 నెలల కాలం గడిచిపోయింది, వాళ్ళు ఏమీ అమలు చేయనప్పటికి కూడా పార్టీ అందరూ కూడా అంటే రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళ ఓటేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళమ్మటి ఉన్నారు అనేటువంటి ఒక గుడ్ ఇంప్రెషన్ కలిగడం కోసం వాళ్ళు చేస్తున్న ఒక రకమైనటువంటి మోసం, బూటకం. అంటే వాళ్ళు సహసిద్ధంగా ఉండేదే లేదు, ఏదైనా అట్లే చేస్తారు కదా, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు. సరే అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయం, మనకు సంబంధం లేదు. కాకపోతే ఇంత దిగజారి పథకాలు రావని భయపెట్టడం, వేరే పార్టీ వాళ్ళ చేత సభ్యత్వం చేసుకోవడం, రాష్ట్రంతో సంబంధం లేని వాళ్ళ చేత సభ్యత్వం చేసుకోవడం, అసలు ఓటు హక్కు లేని వాళ్ళ చేత కూడా సభ్యత్వం తీసుకొని ఏం సాధిస్తారు మీరు? అంటే రాబోయే స్థానిక సంస్థల్లో
మీరు ఎటు ఈ పార్టీ సభ్యత్వం అయిపోతాను ఏం చేస్తారు, ఘనంగా ప్రకటిస్తారు. దానికి ప్రెస్ మీట్ పెట్టి ఒక రోజంతా టైం కేటాయించి ఇది ఒక చరిత్ర, ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఈ సంఖ్యను చేరుకోలేదు అని ప్రకటించడం కూడా ఇట్లా రకరకాల మీకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే విచిత్రమైన ఆలోచన మూలంగా సభ్యత్వ కార్యక్రమం చేసుకుంటుండ్రు. అది కాక ఇంకేముంటున్నారు, సభ్యత్వం ఎవరు తీసుకుంటే వాళ్ళకు 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామంటున్నారు. సరే, కొంతమంది దాన్ని ఆశపడి కూడా చేసుకోవచ్చు. కానీ ఈ సభ్యత్వం అనేది ఇది నిజమా కాదని తెలుసుకోవాలంటే రేపు అదే అటువైపు జనసేన బీజేపీలో సభ్యత్వం కార్యక్రమం మొదలుపెట్టినాను అప్పుడు తెలిసిపోద్ది కదా. తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నోళ్ళు, బీజేపీలో సభ్యత్వం ఉన్న, జనసేన సభ్యత్వంలో 3 పార్టీలు ఉమ్మడిగా సభ్యత్వం ఉన్న వాళ్ళ సంఖ్య చాలామంది ఉంటారు అలా. సరే, అది కూడా తొందరలో తెలియబోద్ది. మనకేం వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏదో వాళ్ళు చెడు చేయాలని ఉద్దేశం కాదు. కానీ ఇలాంటి ఎందుకంటే అదే ప్రజలు మభ్యపెట్టడానికి, మళ్ళీ మొత్తం జనాలంతా మాయమటి ఉండాలని. అదే చూద్దాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విషయం మాత్రం చాలా క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో మనం తెలుసుకొనే మాట్లాడుతున్నాం, ఏదో మన నోటికి వచ్చిందని కాదు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మనం కూడా కొన్ని రోజులు అక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతం అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాం కాబట్టి మనకు చాలా క్లియర్గా తెలుసు.